నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పరమేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. అందరికీ నమస్కారం. ఈరోజు మల్లాపూర్ 5th డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీకి ఎన్నాళ్ళగో వీళ్లకు చాలా కష్టాలు. ఎంత అంటే సుమారు 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 4 సంవత్సరాల కింద వచ్చి కొబ్బరికాయ కొట్టిపోయిన నాయకులు ఇప్పటి వరకు వాళ్ళ ముఖం ఇక్కడ కనిపించలేదు. అయినా సరే ఇలా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడున్న కాలనీ నాయకులు గతంలో మాది ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని వర్క్ మీరు చేయించండి, మేము సహకరిస్తామని చెప్తే మేము మా పరమేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఏదైతే 15 లక్షలతో శాంక్షన్ అయిన టెండర్ని మళ్ళీ రీటెండర్ వేయించి 9 లక్షలతోనైనా సరే ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని చెప్పి 280 ఉన్న మీటర్లని 200 మీటర్లకు తగ్గించి ఇలా 9 లక్షలతో శాంక్షన్ చేయించుకొని కాలనీకి మేము అందించడం జరిగింది. దీనికి పూర్తి సహకారం అందించిన పరమేశ్వర్ రెడ్డి గారికి, అలాగే మాకు స్థానికంగా ఉన్న కాలనీ పెద్దలు మా దృష్టికి తేవడంతో మేము ఈ యొక్క లైన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము వేయడం జరుగుతుంది. దయచేసి గమనించుకోవాలి, ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే ఈ యొక్క అభివృద్ధి పనులు మనం జరుగుతున్నాయి. గతంలో 10 సంవత్సరాలంటే 120 నెలలు బీఆర్ఎస్ ప్రభుత్వం నడిపియబట్టి 120 నెలల ప్రభుత్వం ఎట్లుందో ఇలా 13 నెలల ప్రభుత్వం ఎట్లుందో ఒకసారి గమనించుకోవాలి. ఇలా మేమే చెప్తున్నాం, గల్లెగరేసుకొని చెప్తున్నాం. మా ప్రభుత్వం వచ్చినాక స్థానిక ఎమ్మెల్యే మేము లేకున్నా కానీ మా ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారు మాకు 18 పనులు అయినాయి. కార్పొరేటర్ లేకున్నా కానీ మా డివిజన్లో ఒక్కసారి మీరు గమనించుకోవాలి. ఎన్ని లక్షలతో మేము పనులు చేస్తున్నామో మేము శ్వేతపత్రం మేము రిలీజ్ చేస్తాం. అదే 120 నెలలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి మా మల్లాపూర్ డివిజన్ నుంచి. నేను ఒకటే మాట చెప్తున్నా, ఏదైనా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం. అది ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.